హాయ్ హలో అండి. ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ పైన నార్మల్ నీడిల్తో లక్ష్మీ కాసులతో మగ్గం వర్క్ ఎలా చేయాలో నేర్చుకుందాం. స్ట్రిప్ స్టోన్స్, బ్లూ కలర్ బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్, ఆరెంజ్ కలర్ బీడ్స్, ఆరెంజ్ కలర్ గ్లాస్ ట్యూబ్స్, నార్మల్ నీడిల్స్, బ్లూ కలర్ బీడ్స్, లక్ష్మీ కాసులు, గ్లూ, నార్మల్ థ్రెడ్స్. ఇప్పుడు గ్లాస్ ట్యూబ్స్ ఒక్కొక్కటిగా తీసుకొని బీడ్స్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. బీడ్స్ ముందుగానే స్టార్టింగ్లోనే గ్లూ వేసుకొని బీడ్స్ అంటించుకోవాలి. తర్వాత ట్యూబ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని నీడిల్స్కి ఎక్కించుకొని అమ్మిడమ్మిడే బీడ్స్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ట్యూబ్స్ బదులు యాంకర్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, స్టోన్ లేస్ అయినా వేసుకోవచ్చు, బీడ్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత బీడ్స్ ముందు వేసుకున్నాం కదా, అలాగే ట్యూబ్స్ స్టిచ్చింగ్ అయ్యాక ఈ వైపు కూడా ముందు వైపులాగే వేసుకోవాలి. గ్లూ వేసుకొని బీడ్స్ అంటించుకోవాలి. ముందు వైపులాగే ఈ వైపు కూడా అంటించుకోవాలి. బీడ్స్ నీడిల్తో గ్లూ ఆరిపోయినాక స్టిచ్చింగ్ చేసుకుంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. తర్వాత గ్లూ వేసుకొని లక్ష్మీ కాసులు, రింగ్ స్టోన్స్ లక్ష్మీ కాసులు మధ్య మధ్యలో అంటించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లక్ష్మీ కాసులు గ్లూ వేసుకొని అంటించుకొని మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కొంచెం గ్యాప్ వదిలి రింగ్ స్టోన్స్ లక్ష్మీ కాసు మధ్యలో వేసుకోవాలి. ఈ విధంగా గ్లూ వేసుకొని లక్ష్మీ కాసులు రింగ్ స్టోన్స్ అంటించుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా అంటించుకోవాలి. ఇప్పుడు నీడిల్తో లక్ష్మీ కాసు పైన బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. లక్ష్మీ కాసు కింద బీడ్స్
పెద్ద బీడ్స్ ఒకటి, చిన్న బీడ్స్ ఒకటి లక్ష్మీ కాసుకి కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైన ఒక బీడ్స్, కింద 2 బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం నెక్ లైన్ మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత రింగ్ స్టోన్ చుట్టూ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా రింగ్ స్టోన్ 4 వైపులా బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రింగ్ స్టోన్ మధ్యలో బీడ్స్ మీద నీడిల్తో స్టిచ్చెస్ వేసుకుంటే అప్పుడు బీడ్స్ పైకి రాకుండా అలాగే రింగ్ స్టోన్ చుట్టూ అలాగే ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదేవిధంగా బీడ్స్కి మధ్యలో 4 వైపులా బీడ్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత 4 వైపులా నీడిల్తో థ్రెడ్తో స్టిచ్చెస్ వేసుకోవాలి. అప్పుడు బీడ్స్ పైకి రాకుండా అలాగే ఉంటాయి. ఇదే విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి బీడ్స్కి. ఈ రింగ్ స్టోన్ కూడా మొదట వేసుకున్న రింగ్ స్టోన్ లాగే దీనికి కూడా బీడ్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొని 4 వైపులా మధ్యలో స్టిచ్చెస్ వేసుకోవాలి. సేమ్ అలాగే స్టిచ్చెస్ వేసుకోవాలి. మీ శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ బీడ్స్ స్టిచ్చెస్ వేసుకుంటే బాగుంటాయి. ఈ బ్లౌజ్ మీద శారీ ఆరెంజ్ కలర్ శారీ, అందుకనే ఆరెంజ్ కలరు బీడ్స్ వేస్తున్నాను. ఆరెంజ్ కలర్ ట్యూబ్స్ కూడా వేస్తున్నాను. ఈ బ్లౌజ్ మీద శారీ ఆరెంజ్ కలర్ కాబట్టి ఎక్కువ ఆరెంజ్ కలరే వేశాను. మీ శారీ ఏ కలర్ అయితే ఆ కలరు బీడ్స్ వేసుకోండి. ఇలా మధ్యలో బీడ్స్ మధ్యలో స్టిచెస్ వేసుకుంటే బీడ్స్ పైకి రాకుండా అలాగే క్లిప్ స్టోన్ చుట్టూ ఉంటాయి.
ఇలా మొత్తం క్లిప్ స్టోన్ మొత్తం నెక్ లైన్ మొత్తం వేసుకోవాలి. చూసారు కదా, బ్యూటిఫుల్గా ఉంది కదా. చూసారు కదా ఓవరాల్గా డిజైన్ ఎలా ఉంటుంది. హ్యాండ్స్కి లక్ష్మీ కాసులు, క్లిప్ స్టోన్స్, బీడ్స్ వేసాను. సింపుల్గా హ్యాండ్స్కి వేసాను. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.